హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. 1986లో ఇద్దరు కృష్ణుల మధ్య పోటీ జరిగింది. ఒకరు సూపర్ స్టార్ కృష్ణ, మరొకరు బాలకృష్ణ. బాలకృష్ణ గారు కోడి రామకృష్ణ కాంబినేషన్లో ముద్దుల కృష్ణయ్య సినిమా రిలీజ్ చేశారు. కోడి రామకృష్ణ బాలకృష్ణ అంటే సూపర్ హిట్ కాంబో అని ఆల్రెడీ ముందే ప్రూవ్ అయింది. వీరి కాంబోలో వచ్చిన మంగమ్మ గారి మనవడు ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 500 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. మళ్ళీ అలాంటి కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు సింహాసనం అనే చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇప్పటి బాహుబలితో సమానమైన చిత్రం సింహాసనం. అయితే అంతటి భారీ చిత్రానికి పోటీగా వచ్చిన ముద్దుల కృష్ణయ్య ఎలా విజయం సాధించింది అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. ఒక మామూలు సినిమా బాహుబలి లాంటి సినిమాని జయించి హిట్ కావడం అంటే అది పెద్ద విశేషమనే చెప్పుకోవాలి. అది మన నందమూరి బాలకృష్ణ గారికి సాధ్యమైంది. బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బ్లాక్ బస్టర్ బొనాంజా మంగమ్మ గారి మనవడు. పంచకట్టులో బాలయ్య కటౌట్ అదిరిపోయింది. పల్లెటూరు యువకుడిగా బాలయ్య ఆహార్యం అద్భుతంగా ఉంటుంది. పల్లె వాతావరణ సినిమాలకి బాలయ్య సరిపోయేంతగా ఎవరూ సరిపోరు. కేవలం 13 లక్షలతో నిర్మితమై 2 కోట్లకు పైగా షేర్ రాబట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది. సరిగ్గా మంగమ్మ గారి మనవడు 100 రోజుల వేడుకలో ఎస్ గోపాల్ రెడ్డి కళాఖండిగా చెప్పేశారు, నెక్స్ట్ మా బ్యానర్లో వచ్చే బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని. నిజానికి మంగమ్మ గారి మనవడు తర్వాత బాలకృష్ణకి ఆ స్థాయి విజయం మళ్ళీ అదే దర్శకుడితో అదే నిర్మాతతో పని చేస్తే కానీ దక్కలేదనే చెప్పుకోవాలి. మంగమ్మ గారి మనవడు సినిమా తర్వాత బాలయ్య చేసిన సినిమాలు చూసుకుంటే పల్నాటి పులి, కథానాయకుడు, ఆత్మబలం, బాబాయ్ అబ్బాయి, భార్యాభర్తల బంధం, భలే తమ్ముడు, కత్తుల కొండయ్య, పట్టాభిషేకం, నిప్పులాంటి మనిషి, ఈ అన్ని చిత్రాల్లో ఒక కథానాయకుడు తప్ప మిగిలినవన్నీ బాలకృష్ణ స్థాయికి తగ్గట్టుగా నిలబడలేకపోయాయి. ఇలా సరైన ఫలితాలను ఇవ్వలేని సినిమాలతో సతమతమవుతున్న బాలయ్యకి మళ్ళీ కోడి రామకృష్ణ గారే హిట్ సినిమా అందించారు. ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ముద్దుల కృష్ణయ్య బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి పెట్టిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఖర్చు 15 లక్షలు, బాలకృష్ణ రెమ్యునరేషన్ 15 లక్షలు, ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తం 32 లక్షలు ఖర్చు చేశారు ముద్దుల కృష్ణయ్య చిత్రానికి. మంగమ్మ గారి మనవడు సెంటిమెంట్తో ముద్దుల కృష్ణయ్యని పల్లెటూరి వాతావరణంలో ఉభయ గోదావరి జిల్లాలో షూటింగ్ జరిపారు. 32 లక్షలతో నిర్మితమైన ముద్దుల కృష్ణయ్య చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి విడుదలకు ముందే ₹1 కోటి అమ్మేశారు. దాదాపు 70 లక్షల వరకు ఎస్ గోపాల్ రెడ్డికి లాభం చేకూర్చింది. అలా 1986 ఫిబ్రవరి 28న విడుదలైన ముద్దుల కృష్ణయ్యకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తున్న టైంలో సినిమా మొదటి వారం ₹1,09,00,000లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. మొదటి వారం 50% డబ్బు వెనక్కి వచ్చేసింది పెట్టుబడిదారులకు. ఇలా బాగా రన్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ముద్దుల కృష్ణయ్యని బూతుబొమ్మ అని నెగిటివ్ ప్రచారం జరగడంతో కొన్ని కేంద్రాల్లో సినిమాని 3 వారాలకే తీసేశారు. దాంతో ఎస్ గోపాల్ రెడ్డి కల్పించుకొని దేవుడి గుడిలో బూతు బొమ్మలుంటాయి, అంత మాత్రాన గుడి మొత్తం అపవిత్రం అయినట్లు కాదు అని చెప్పారు. దాంతో కలెక్షన్లు మళ్ళీ ఊపందుకున్నాయి. ఏది ఏమైనా కలెక్షన్లు మాత్రం కనకవర్షం కురిపించాయి. విజయవాడ శాకుంతల థియేటర్లో షిఫ్టింగ్ మీద 100 రోజులు హౌస్ఫుల్ ఆడటమే కాకుండా సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డు నెలకొల్పింది. ఇక ఈ చిత్రం 29 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు, 23 కేంద్రాల్లో 125 రోజులు, 22 కేంద్రాల్లో 150 రోజులు, 20 కేంద్రాల్లో 175 రోజులు, 10 కేంద్రాల్లో 200 రోజులు, 3 కేంద్రాల్లో 365 రోజుల పాటు విజయవాడలోని ఒకే కాంప్లెక్స్లో స్లాబ్ సిస్టంలో రోజుకి 3 ఆటలతో ఏకంగా 195 రోజులు ఆడటమే కాకుండా లేట్ రిలీజ్లలో 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ చిత్రం 3,25,00,000 షేర్ని, 6,23,00,000 గ్రాస్ని సాధించి 1986లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. విజయవాడలో ఎన్టీఆర్ కొండవీటి సింహం, ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం రికార్డులని క్రాస్ చేసింది. అలా ముద్దుల కృష్ణయ్యతో బాలయ్య నిర్మాతలకు, పెట్టుబడిదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టారు. నెక్స్ట్ సింహాసనం సినిమా గురించి చెప్పుకుందాం. 1985లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత తన మనసులో ఉన్న దర్శకత్వ ఆలోచనను తన తమ్ముళ్లతో పంచుకున్నారు. అయితే కృష్ణ గారు డైరెక్షన్ చేసే సినిమా మామూలుగా ఉండకూడదని, ఒక సంచలనం అవ్వాలని అనుకున్నారు. ఏ సినిమా చేస్తే బాగుంటుందని భావించి చర్చలు జరిపి చివరికి జానపద చిత్రమైతే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఒక గొప్ప కథతో సినిమా చేయాలని భావించి రచయిత మహారథితో కలిసి కథలో కూర్చున్నారు. చివరికి ఒక కథ కుదిరింది. కాకతీయ సామ్రాజ్యంలోని కొన్ని ఘట్టాలని స్ఫూర్తిగా తీసుకొని అలకనందాదేవి, విక్రమసింహ సేనాపతి పాత్రలతో మంచి కథని అల్లుకున్నారు.
ఆ కథకు సింహాసనం అని పేరు పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయ్యాక ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. సింహాసనం సినిమాని భారీ బడ్జెట్తో ప్రేక్షకులు నివ్వెరపోయేలా నిర్మించాలని సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్ణయించుకున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కించాలని అనుకున్నారు. అనుకున్నదే తదువుగా 2 భాషల్లో సినిమాని చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. హిందీలో జితేంద్ర హీరోగా తీయాలని సిద్ధమయ్యారు. తెలుగులో కృష్ణ గారు, హిందీలో జితేంద్ర 2 భాషల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రం సెట్టింగ్స్ ఇప్పటికీ బాహుబలిని తలపిస్తాయి. ఎక్కడ విన్నా సింహాసనం గురించే చర్చలు చేసుకునేవారు అప్పట్లో. ఆధునిక హంగులతో తెరకెక్కించారు సింహాసనం. చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారు 70mm స్టీరియో ఫోన్ సౌండ్స్తో ప్లాన్ చేసి నిర్మించారు. సౌత్ ఇండియన్ మూవీస్లో ఇది ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు. అలా 1985లో పద్మాలయ స్టూడియోలో ఏఎన్ఆర్ క్లాప్తో సింహాసనం ప్రారంభమైంది. తెలుగు వర్షన్, హిందీ వర్షన్ 2 కలిపి 65 రోజుల్లో పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకి బడ్జెట్ 3,50,00,000 తేలింది. తెలుగు వర్షన్కి 2 కోట్లు, హిందీ వర్షన్కి 1,50,00,000 తేలింది. అలా 1986 మార్చి 21న విడుదలైన చిత్రానికి రిలీజ్కి ముందే ఈ సినిమాకి ఉన్న క్రేజ్కి దృష్టిలో పెట్టుకొని 2,65,00,000కు అమ్మేశారు తెలుగు వర్షన్ని. అలా భారీ అంచనాలతో 150 థియేటర్లలో విడుదలైన సింహాసనంకు మొదటి ఆటకు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత మెల్లమెల్లగా పుంజుకొని మొదటి వారం 1,50,00,000కు పైగా గ్రాస్ని వసూలు చేసింది. ఇక ఈ సినిమా రాయలసీమలో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. అలాగే 38 కేంద్రాల్లో 50 రోజులు, అందులో డైరెక్ట్గా ఆడినవి 16 కేంద్రాలు, 41 కేంద్రాల్లో 100 రోజులు, అందులో డైరెక్ట్గా ఆడినవి 6 కేంద్రాలు, అలాగే షిఫ్ట్ల మీద 175 రోజులు, 365 రోజులు. ఈ చిత్రానికి ఫుల్ రన్లో 3,85,00,000 షేర్ని వసూలు చేసింది. అలాగే 6,95,00,000 గ్రాస్ని వసూలు చేసింది. 1986లో సెన్సేషన్ క్రియేట్ చేసింది సింహాసనం. జయప్రద, రాధా, మందాకిని ముఖ్య పాత్రలో నటించారు. బొబ్బిల్లైర్ సంగీతం అద్భుతంగా ఇచ్చారు. ఆకాశంలో ఒక తార అనే పాట ఎంతో ఫేమస్ అయింది అప్పట్లో. విక్రమసింహ మరియు ఆదిత్య వర్ధన పాత్రల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించారు. యువరాణి అలకనందాదేవి పాత్రలో జయప్రద నటించారు. మందాకిని విషకన్య పాత్రలో నటించింది. కాంతారావు, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, ఆమ్జాద్ ఖాన్, అల్లు రామలింగయ్య, వహీదా రెహమాన్, ప్రభాకర్ రెడ్డి తదితర తారాగణం నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాలకు మారుపేరుగా మారింది. 1986లో వచ్చిన నందమూరి బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య, సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం ఈ 2 బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే బడ్జెట్ పరంగా చూసుకుంటే ముద్దుల కృష్ణయ్య లో బడ్జెట్తో తెరకెక్కించి అధిక లాభాలను తెచ్చిపెట్టుకుంది. కేవలం 32 లక్షలతో తెరకెక్కిన ముద్దుల కృష్ణయ్య 6,23,00,000 గ్రాస్ని, 3,25,00,000 షేర్ని రాబట్టిందంటే ఎలాంటి బ్లాక్ బస్టర్ చిత్రమో అర్థం చేసుకోవచ్చు. సింహాసనం విషయానికి వస్తే తెలుగు వర్షన్లో 2 కోట్ల బడ్జెట్తో తీస్తే 6,95,00,000 గ్రాస్, 3,85,00,000 షేర్ని అయితే వసూలు చేసింది. తక్కువ ఖర్చుతో లాభాలు తెచ్చిపెట్టుకుంది ముద్దుల కృష్ణయ్య. భారీ బడ్జెట్తో బ్లాక్ బస్టర్గా నిలిచింది సింహాసనం. 1986లో బాలయ్యవి 6 చిత్రాలు విడుదలై అన్ని హిట్లుగా నిలిచాయి. వాటిలో ముద్దుల కృష్ణయ్య పెద్ద హిట్టు బొమ్మ. అందుకే 1986 సంవత్సరాన్ని నందమూరి నామ సంవత్సరం అంటూ ఉంటారు నందమూరి అభిమానులు. జై బాలయ్య. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.